నాకెందుకో మనసు ఒప్పుకోవట్లేదు ఆనంద్ గారు. మీరు ఇంటికి వస్తేనే కొన్ని సమస్యలు తీరుతాయి. రండి వసుంధర గారు. వసుంధర వసుంధర అన్నావు కదా, అదిగో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు అదే వస్తుంది చూడు. అమ్మయ్యా, వసుంధర వచ్చేసింది. ఇప్పుడు నా మనసు కుదుట పడిపోయిందండి. వసు, నేను చేయాలనుకున్న ప్రతి చెడ్డ పనికి నువ్వే వచ్చి అడ్డుపడతావు. నువ్వు నన్ను ఏదో విధంగా ఆపుతావు. ఎందుకు వసు? నువ్వెప్పుడు ఇలాగే కలుస్తుండు. నానమ్మా, డిఎన్ఏ రిపోర్ట్స్ వాళ్ళు ఇంటికే పంపిస్తామన్నారు. అందుకే మేము వచ్చేసాం. అయితే ఇంకా సేపట్లో నిజానిజాలేంటో బయటపడతాయన్నమాట. ఏ ఆగు, ఎవరు నువ్వు? ఏం కావాలి? డిఎన్ఏ టెస్ట్ ల్యాబ్ నుంచి వస్తున్నాను. అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. మేడం వాళ్ళు నీతో చెప్పలేదా? సరే వెళ్ళు. పాపం, డిఎన్ఏ టెస్ట్ నిర్ధారణ ఎవరి జీవితం మీద ఆధారపడి ఉందో. మేడం, నేను డిఎన్ఏ ల్యాబ్ నుంచి వస్తున్నాను మేడం. ఇందాక నువ్వు ఏది పడితే అది వాగేశావు. ఇప్పుడు వాణ్ణి చూస్తుంటే ఈ ఇంట్లో ఉండేది బావేనేమోనని కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఉండు బేబీ, అసలు టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇప్పటిదాకా నాకు చేతనైందేదో నేను ప్రయత్నం చేశాను. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి? రండి. ఆ రిపోర్ట్స్ మా నాన్నమ్మకి ఇవ్వండి. అలాగే సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏదన్నా అవసరం అయితే మేము పిలుస్తాం. అలాగే సార్. నానమ్మ, ఓపెన్ చేసి చూడండి. ఇది ఓపెన్ చేసి చూడాల్సిందే నేను కదా ఆనంద్. ఆయనే ఈ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూడాలి. అదేంటమ్మా అలా అంటావు? ఈ ఇంటి పెద్దగా అసలు నిజాలేంటో ఆ రిపోర్ట్స్ చూసి నువ్వే చెప్పు. వద్దు ఐరేంద్రే, నా వల్ల కాదు. ఈ రిపోర్ట్స్ నేను చూస్తే ఆయన అనుమానించిన వాళ్లలో నేనే మొదటిదాన్ని అవుతాను. అది నేను భరించలేను. నా మనసు చంపుకొని ఈ రిపోర్ట్ చూసి ఆయన మనసు గాయపరచలేను. సుచిత్ర, నువ్వైనా వాళ్ళకి చెప్పు. మీ మాట నేను ఎప్పుడు కాదనలేదు అత్తయ్య, కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియటం లేదు. అలా అని ఆ రిపోర్ట్స్ ఎవరు చూడకుండా ఇలాగే ఉండిపోతారా? నానమ్మ, ఆ రిపోర్ట్ మనందరికీ ఉన్న సందేహాలను రుజువు చేసే సమాధానం. అదేదో నువ్వు చూసి చెప్పాలి. అత్తే వాళ్ళందరికీ నిజం తెలియాలి. నువ్వెన్ని చెప్పినా నా మనసు అంగీకరించట్లేదు. ఈ రిపోర్ట్స్ నేను చూడలేను. నన్ను క్షమించండి.
వసుంధర గారు ఎక్కడుంటే అక్కడ మంచి జరుగుతుందంటారు. అన్నయ్య, వసుంధర గారు ఇక్కడే ఉన్నారు. వసుంధర గారి ముందే ఆ రిపోర్ట్స్ని మీరే చూడండి అన్నయ్య. అంతలా ఆలోచిస్తున్నావేంటి వంశీ? నువ్వే రిపోర్ట్స్ చూడు. అవసరం లేదు అత్తయ్య, ఏ రిపోర్ట్స్ నేను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వంశీని నేనేనని నా మీద నాకు నమ్మకం ఉంది. కానీ నమ్మకం లేనిది మీకు. కాబట్టి నేనేం ప్రూవ్ చేసుకునక్కర్లేదు. అయినా నేను అవి చూడక్కర్లేదు. నేను వంశీని అవునో కాదో ఆ రిపోర్ట్స్ చూడకుండానే వసునే చెప్పగలదు. హా, ప్రత్యేకించి తననే ఎందుకు ఎంచుకున్నావో? ఈ ఇంట్లో వాళ్ళకంటే నా గురించి వసుంధరకే బాగా తెలుసు. నాకు ఈ రూపం ఎందుకు వచ్చిందో కూడా తనకే తెలుసు. చెప్పు వసు, నువ్వైనా వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పు. పర్లేదు వసు, నువ్వెంతో ప్రేమతో నా చేతికి తొడిగిన ఈ ఉంగరాన్ని చూసేనా చెప్పు. అందరికీ నిజం నిర్ధారించుకునేలా చెప్పు. పచ్చబొట్టు కూడా అదే ప్లేస్లో ఉంది. అంటే వంశీ సరేనా? వంశీ స్థానంలోకి వచ్చాక వంశీలా ఉంటూ నీ మనసులో స్థానం సంపాదించుకోవాలనుకుంటున్నాను, కానీ మురళిలా ఉండాలని ఎందుకు అనుకోవట్లేదు. నీకోసం ఏదైనా చేస్తాను. చెప్పు వసు, నిజం చెప్పు. ఏంటయ్యా అది చెప్పేది మేం వినేది? నేనే రిపోర్ట్స్ చూసి చెప్తాను. ఏమైంది? రిపోర్ట్స్ లో రిజల్ట్ ఉందా లేదా? అమ్మా, ఒకసారి చూడు. పాజిటివ్ అని ఉంది. ఏమండి, ఇప్పటిదాకా ఎవరేమన్నారో ఆ మాటలన్నీ మర్చిపోండి. మీరు నా వంశీనే. అందుకే చెప్పాను ఇలాంటివి ఏమీ వద్దు అని. నాకు ముందే తెలుసు బావా, నువ్వే మా బావని. కానీ వీళ్ళందరి మనసులో ఏముందో అన్న అనుమానం పోవాలని ఇలా చేశాం. ఇప్పుడు అందరూ హ్యాపీయే. సారీ అన్నయ్య, మేము మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే. వీళ్ళందరూ నిన్ను వంశీ అంటున్నా నువ్వే వంశీవని నమ్మకం నాకెప్పటికీ కుదరదు. నువ్వే వంశీవని నా మనసు ఎప్పటికీ నమ్మదు. అప్పు, నువ్వెప్పుడైనా నేనే వంశీ నన్ను నమ్ముతున్నావా? చెప్పండి, ఆ నమ్మకం నిరూపించుకోవడానికి నన్నేం చేయమంటారో చెప్పండి. అప్పు, నువ్వేం చేయనక్కర్లేదు. నా గురించి ఒక్కసారి మనసుతో ఆలోచించు. నేనే వంశీనని మరోసారి అనిపిస్తుంది. ఈ ఆనంద సమయంలో ఈ ఆనందాన్ని ఇంకా రెండింతలు చేసుకోవాలనుంది. అవును. ఎందుకు ఆలోచన? అవును, వెంటనే స్వీట్ తిని నోరు తీపి చేసుకోవాలి. ఓకే, సెలబ్రేట్ చేసుకోవాలి. కమాన్.
ఏంటి వసుంధర, ఇంట్లో వాళ్ళకి ఇంకో కట్టుకథ ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? హ్మ్, ఇంకా ఆలోచించుకో. వచ్చింది మా బావేనని నిర్ధారణ అయింది. వచ్చే మంచి ముహూర్తానికి మా పెళ్లి జరుగుతుంది. ఇక నీకు దిక్కు ఆ జోగేంద్రగాడే. వసుంధర, నీకింకో సువర్ణ అవకాశం కూడా ఇస్తున్నాను. హ్మ్, నేను ఇంటి కోడలు నవ్వగానే అలేఖ్యాన్ని కూడా నా తోడి కోడల్ని చేసుకుంటాను. గతాన్ని ఆలోచించుకుంటూ నువ్వు ఆనందంగా గడిపే. ఈ ఇంటి వైపు ఇంకెప్పుడు చూడకు. విన్నావు కదా? ఇక ఆలోచించుకొని ప్రయోజనం ఏం లేదు. బయలుదేరు. నువ్వు రా బేబీ. నా శ్రీరాముడే వంశీ సార్ని నన్ను కలుపుతాడు. అప్పటిదాకా నా దరికెవరిని చేరనివ్వడు. మామ్, ఈ ఇంట్లో వాళ్ల వాలకం చూస్తుంటే బాధపడుతున్న బావని చూసి ఆ వసుంధరని ఇంటికి తీసుకొచ్చేలా ఉన్నారు. బావ వసుంధర లేకపోతే నేను బతకనమ్మా అని అనేసరికి ఇప్పుడే ఆ వసుంధరని తీసుకొచ్చి బావ పక్కన నిలబెట్టేలా ఉన్నారు. బావ ఇంకో అడుగు ముందుకేసి నేను సూసైడ్ చేసుకుంటాను అంటే మంచి ముహూర్తం లేకపోయినా ఆ వసుంధరతోనే బావ పెళ్లి చేసేలా ఉన్నారు. అలా జరగకూడదు మామ్. బావ 3 ముళ్ళు నా మెళ్ళలోనే వెయ్యాలి. నేనే ఇంటికి కోడలవ్వాలి. నువ్వన్నట్టే వంశీతోనే నీ పెళ్లి జరుగుతుంది బేబీ. ఈ రోజే మన ఇంట్లో ఉండేది వంశీ అని నిర్ధారణ అయింది. ఇక ఆ వంశీనే పరిగెత్తుకుంటూ వచ్చి నీ మెళ్ళో తాళి కట్టేలా చేస్తాను. ఆ వసుంధర జీవితం నాశనం చేయడానికి ఎలాగో ఆ జోగేంద్రగాడున్నాడు. మనం ఇప్పుడు దాన్ని ఏదైనా చేసి అందరికీ మన మీద అనుమానం వచ్చేలా చేసుకోకూడదు. నిజమే మామ్. బావతో నా పెళ్లి జరిగాక ఆ వసుంధర మంచి జీవితాన్ని కోల్పోయానే అని కుళ్ళి కుళ్ళి ఏడ్చి చావాలి. అదెంతసేపు బేబీ? రేపే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తాను. మీ జాతకాలు కలవకపోయినా మీ పెళ్లి జరుగుతుంది. నువ్వు వంశీ ఆనందంగా హనీమూన్కెళ్ళొచ్చు. ఇదెలా సాధ్యపడింది? నా ప్రమేయం లేకుండానే డిఎన్ఏ రిజల్ట్స్లో రిపోర్ట్ పాజిటివ్ అయింది. ఎలా వచ్చుంటుంది? అంటే ఆ దేవుడు కూడా నన్ను వంశీ స్థానంలోనే ఉండి వసుంధర్ని దక్కించుకోమని ఆశీర్వదించాడనమాట. థ్యాంక్ యూ వసు. నువ్వు ఈ ఇంటికి వచ్చినందుకు, నీ ముందే ఈ నిజం నిర్ధారణ అయినందుకు. నువ్వెక్కడుంటే అక్కడంతా మంచి జరుగుతుంది వసు. నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాకు మంచి జరిగింది. ఐ లవ్ యూ వసు. ఐ లవ్ యూ. ఎవరు మీరు? మిమ్మల్ని అసలు ఎవరు మీరు? వసు, నువ్వు అడిగింది ఎవరిని? ఒక అమ్మాయిని ప్రేమించి ప్రేమతో గెలిపించుకోవాలని తాపత్రయపడే ఒక అబ్బాయిని, ఆ అమ్మాయి కోసం కుటుంబాన్ని కూడా ఇంకో వైపు పెట్టి పట్టించుకోకుండా వదిలేసిన ఒక మూర్ఖుణ్ణి. కింద అందరికీ నేనే వంశీనని తెలిసాక అందరూ నన్ను నమ్మాక నీకు మాత్రం నా మీద నమ్మకం కలగట్లేదా వసు? చూడండి,
ఇందాక కింద మిమ్మల్ని అందరూ మీరే వంశీ అంటున్నా, ఈ ఇంటికి వారసుడు అంటున్నా నాకు అణువంతైన నమ్మకం కలగలేదు. వాళ్ళ సంతోషానికి ఆనందానికి అడ్డుపడ్డం ఇష్టం లేక మిమ్మల్ని ప్రశ్నించకుండా నిలదీయకుండా ఊరికే ఉండిపోయాను. చెప్పండి, ఎవరు మీరు? కాదు వసు, నేను వంశీని కాదు. నువ్వు చూసిన పాత వంశీని కాదు. నేను ఇలా రూపం మార్చుకొని వచ్చింది నీకోసమే వసు. మొదటి రోజు నేను నీకు ఎదురుపడ్డప్పుడు అప్పుడేదో అయోమయంలో తెలియనితనంలో ఆగిపోతున్నావు అనుకున్నాను. కనీసం రెండో రోజైనా నా ప్రేమను గుర్తిస్తావు అనుకున్నాను. నిన్ను కాదన్న వాళ్లే నిన్ను ఇంటికి తీసుకొచ్చేలా చేస్తానని మాటిచ్చాను వసు. కానీ నేను ఇంకా ఎందుకు బతుకున్నానో తెలుసా వసు? కేవలం నిన్నెవరైతే కాదన్నారో వాళ్లే నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చేలా చేస్తానని నీకు మాటిచ్చాను చూడు, ఆ మాట నిలబెట్టుకోవడానికి వసు. నిలబెట్టుకున్నాను వసు. నిన్ను ఈ ఇంటికి తీసుకొస్తాను. మా వాళ్ళ దగ్గరుండి చేసిన తప్పుల్ని తెలుసుకొని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చేలా చేస్తాను వసు. నేను అడిగిన దానికి బాగానే సమాధానం చెప్పారు. మరిదేంటి? నాకు తెలుసు వసు, ఇది నీ దగ్గరే ఉందని. అలాగే నువ్వు తీసుకున్నది కూడా ఏంటో అది కూడా తెలుసు. వసు, నీకు విషయం చెప్పనా? ఎవడి వల్ల నా వసు మరణమైందంటే నేను నమ్మను వసు. జీవితంలో కలలో నేను బతుకున్నంత వరకు ఎప్పటికీ నిన్ను ప్రశ్నించను. అసలు నా వసు తప్పుకు గురైంది అంటే అసలు నేను అలా కల్లో కూడా అనుకోను. ఒక్క నిమిషం వసు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఇదేంటో తెలుసా వసు? మనిద్దరి ఊపిరి కలగలుపుకొని నిలిచిపోయిన ప్రాణం. ఇక నీ సందేహం నీ చేతిలో ఉన్న బ్లడ్ శాంపిల్ గురించే కదా? చెప్తా వసు. నాకు యాక్సిడెంట్ జరిగాక నా మొహానికి తగిలిన గాయాలకి సర్జరీ చేయటం వల్ల అక్కడ వాడిన మందులకి నా రక్తం కాస్త మలినమైంది. నా మొహం మీద తగిలిన గాయాలని తగ్గించడానికి డాక్టర్ గారు వాడిన సిలికానే. అంతే, అంతకంటే దాని గురించి చెప్పడానికి వేరే నిజం లేదు. చెప్పాలంటే నాకు తెలియదు కూడా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవసు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను మాత్రం ఈ ఇంటికి తీసుకొస్తాను వసు. అప్పుడే నేను వంశీని అని నిరూపించుకుంటాను. నాకు కావాల్సింది ఎవరు నమ్మటం కాదు వసు, నీ అంగీకారం. చెప్పు వసు, ప్లీజ్. వంశీ సార్, మీరు తనని ఎలా ప్రేమించారు సార్? మీ ప్రేమే నాకు అడ్డొస్తుంది సార్. మీకిచ్చిన మాట, వసు మీద ప్రేమ, మీ ప్రేమ నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తుంది సార్. అయినా నేను ఆగిపోను. మీరు చెప్పినట్టుగానే మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. వసుని దక్కించుకుంటాను. వస్తాను.
ఇది గురుదక్షిణ అనుకోకొదినా. మా ఇంటి నుంచి నువ్వు అందుకోబోయే మొదటి నిశ్చయతాంబూలం. నేను మీ దగ్గరికి నాట్యం నేర్చుకోవడానికి రావడం లేదు వదినా. మా అన్నయ్య నువ్వు ఇద్దరి ప్రేమ పాఠాలు తెలుసుకోవాలని, మీరిద్దరూ కలిసిపోవాలని ఒక చిన్న స్వార్థంతోనే నీ దగ్గరికి వస్తున్నాను వదినా. అక్కడున్నది వంశీ సారా లేక ఇంకెవరోనా?